రైతులకి మద్దతు ధరలు దక్కాలంటే క్రాప్ హాలిడేనే పరిష్కారమా? చాలా మంది రైతులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఒక సంవత్సరం కనుక క్రాప్ హాలిడే ప్రకటిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయి, రైతుల మద్దతు ధరకి చట్టబద్ధత కూడా కల్పిస్తారు, మద్దతు ధరలు కూడా 50% పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అయితే దేశమంతా ఒక్కసారిగా పంటలు వేయడం ఆపితే 142 కోట్ల మంది జనాభాకి ఆహార ధాన్యాలతో పాటు నిత్యావసరాలు కూడా సరఫరా చేయడం కష్టం అవుతుంది. రైతులే స్వచ్ఛందంగా 10 ఎకరాలు సాగు చేసే రైతు 7 ఎకరాలు, 7 ఎకరాలు సాగు చేసే రైతు 5 ఎకరాలు, ఇలా విస్తీర్ణం తగ్గించుకుంటూ రావాల్సిందే. కానీ ఒక్కసారిగా క్రాప్ హాలిడే అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా సేంద్రియ సాగుకి రైతులు మళ్ళుతూ ఉన్నారు. సేంద్రియ సాగులో ఒకేసారి సేంద్రియ సాగుకి వెళ్తే కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకలో కూడా ఇలాగనే జరిగింది. దేశం అంతా ఒకేసారి సేంద్రియ సాగుకు మళ్ళడంతో దిగుబడులు గణనీయంగా పతనమై సంక్షోభం వచ్చింది ఆ దేశంలో. భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున సేంద్రియ సాగు మొదలైంది. సిక్కిం రాష్ట్రంలో మొత్తం సేంద్రియ సాగు జరుగుతుంది. అయితే ఆ రాష్ట్రంతో మిగతా రాష్ట్రాలను పోల్చడానికి లేదు. ముఖ్యంగా భారతదేశంలో వరి, గోధుమ, పెద్ద ఎత్తున ఈ ఆహార ధాన్యాలు స్వయం సమృద్ధి సాధించడంతో పాటు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం, గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. అయితే భారతదేశంలో పండించిన రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సాగు చేసిన ఖర్చులకను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలకు పొంతన ఉండడం లేదు. కేజీ కందిపప్పు కొంటే 175 రూపాయలు కొనుగోలు చేయాల్సి వస్తుంది రైతుల దగ్గర నుంచి. కందులు మాత్రం 7,000, 8,000 కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే ధరకే వినియోగదారుడికి అందే ధరకి పొంతన లేకుండా పోయింది. ఈ వ్యవస్థను కనుక చక్కదిద్దకపోతే రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ రంగం బాగుపడుతుందని చెప్పడానికి లేదు. ఇక రైతులు అక్కడక్కడ సేంద్రియ సాగు చేస్తూ ఉన్నారు. సేంద్రియ సాగు వల్ల దిగుబడులు సగానికి సగం తగ్గుతాయి. అవి తర్వాత నిదానంగా క్రమంగా పెరుగుతాయని చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రైతులంతా సేంద్రియ సాగు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే రసాయనాలతో సాగు చేసినంత ఈజీగా సేంద్రియ సాగు ఉండదు. కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అది నేర్చుకోవాల్సి ఉంటుంది, శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇక దానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా రైతులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సేంద్రియ సాగు పెద్ద ఎత్తున అవుతుందనడానికి లేదు. ఇక క్రాప్ డే అన్నామా, రైతులు ఈ పంట తగ్గించండి అంటే తగ్గించరు. ఒక పంట దారుణంగా పతనమైపోయి తీవ్రమైన నష్టాలు వస్తే ఆ సంవత్సరం ఆటోమేటిక్గా ఆ పంట విస్తీర్ణం తగ్గాల్సిందే. కానీ ఈ పంట విస్తీర్ణం తగ్గించండి, ఆ పంట విస్తీర్ణం తగ్గించండి, నిదానంగా క్రాప్ విస్తీర్ణం తగ్గించుకుంటూ వెళ్తే దిగుబడులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. కాబట్టి మార్కెట్లో మంచి ధర దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో ధరల పతనానికి కేవలం ఒక 5% ఎక్స్ట్రా వస్తే ఆ మార్కెట్కి రావాల్సిన దానికన్నా ఒక్కసారే దారుణంగా ధరల పతనం చేస్తూ ఉన్నారు. అందువల్ల షార్టేజ్ క్రియేట్ చేయాల్సిన విషయం అనేది రైతుల చేతిలోనే ఉంది. మార్కెట్కి ఉదాహరణకి మదనపల్లి మార్కెట్కి ఒకరోజు 400 లారీల టమాటాలు రావాల్సింది 450 లారీలు వస్తే ఆ రోజు దారుణంగా ధర పతనం అయింది. అదే 400 రావాల్సింది 400 లారీలు మార్కెట్కి రావాల్సిన దగ్గర 350 వస్తే ఒకసారి కేజీ టమాటా 90 రూపాయలు పోయింది. అంత వేరియేషన్ ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు ఆలోచించుకోండి. ఎక్కువ విస్తీర్ణంలో పోటీపడి ఎగబడి ఎకరాలు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. విస్తీర్ణం క్రమంగా తగ్గించుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో రిలయన్స్ బయోగ్యాస్ కూడా వస్తుంది. కాబట్టి వారు కూడా ఒక 3 లక్షల ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేసే అవకాశం ఉంది. రైతులు కూడా ఎకరానికి 30,000 కౌలు చెల్లించడానికి ఆ సంస్థ కూడా ముందుకు వచ్చింది. కాబట్టి అది కూడా మంచి ఆఫరే. ఏ ప్రాంతాల్లో ప్లాంట్లు రాబోతా ఉన్నాయి అనే దాని మీద పూర్తి వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగాం ప్రాంతంలో ఒక ప్లాంట్ సిద్ధమవుతా ఉంది. ఆ ప్లాంట్ వీడియోతో సహా రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.